నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ ద్వారా నాయన పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలను బోధించగలిగే సామర్థ్యమును అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహిస్తూ విశ్వాసములోనైనా స్థిరపరిచి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమమునైనా నీకు మహిమకరముగానైనా నీ ఆత్మ సహాయముతో జరిగించుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మన విశ్వాసానికి మూలమైన, సువార్తకు ఆధారమైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు, ఆయన 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉండటాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ 2వ భాగములో కూడా యేసుక్రీస్తు తన సమాధిని గురించి, అనగా 3 రాత్రింబగళ్ళు ఉండటాన్ని గురించి మాట్లాడిన మాటలను లేఖనాలలో చదువుకొని మనం ముందుకు వెళదాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చూడండి. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. 3వ దినమున ఆయన లేచునని చెప్పగా, అదే విషయాన్ని మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో కూడా కనపడుతుంది. ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. 3వ దినమున ఆయన మరలా లేచును. కాబట్టి యేసుక్రీస్తు చెబుతున్న మాటలను కూడా మనం పరిగణలోకి తీసుకోగలిగితే 3వ దినమున ఆయన తిరిగి లేస్తానని స్వయంగా యేసుక్రీస్తు శిష్యులతో చెప్పిన మాటలను మనం గమనించవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళ విషయంలోనికి మనం వెళ్ళగలిగితే, ఈ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ముందుగా పస్కా పండుగను గురించిన కొంత అవగాహన మనం కలిగి ఉండాలి. పస్కా పండుగను గురించిన అవగాహన దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, యేసుక్రీస్తు అదే పస్కా రోజు వధింపబడ్డాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. దయచేసి మీరు చూడండి, లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మొదటి నెల 14వ దినమందు పస్కా పండుగ. ఇప్పుడు యేసుక్రీస్తు పస్కా పండుగ రోజే వధింపబడుతున్నాడు అన్నది మనం గమనించాలి. ఇక మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని జాగ్రత్తగా మనము చూడగలిగితే, పస్కా పండుగ తరువాత రోజును గురించి కూడా మనము చూడాలి. లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. అనగా పస్కా వధింపబడిన తర్వాత వెంటనే మరొక పండుగ పులియని రొట్టెల పండుగ. అందుకే పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ అని కూడా లేఖనాలలో వ్రాయబడు. ఈ పులియని రొట్టెల పండుగ 7 దినములు. మొదటి దినం ఏమి చేయాలి అనగా 15వ దినమున వీళ్ళు ఏం చేయాలంటే
పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఏ పని చెయ్యకూడదు. ఏ పని చేయకూడదు. దయచేసి మీరు చూడండి 7వ వచనం. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చెయ్యకూడదు. ఏ పని చెయ్యకూడదు అంటే 15వ తేదీ పులియని రొట్టెల పండుగ ప్రారంభంలో కూడా ఏ పని చెయ్యకూడదు అనగా పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అని స్పష్టంగా లేఖనాలలో వ్రాయబడింది. సంఖ్యాకాండములో వ్రాయబడిన మాట కూడా దయచేసి మనం చూద్దాం. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 16వ వచనము నుండి దయచేసి చూడండి. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినమున పండుగ జరుగును. పండుగ దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమియు చెయ్యకూడదు. జీవనోపాధి అయిన పని ఏమీయు చేయకూడదు. కాబట్టి పస్కా పండుగ మొదటి నెల 14వ దినము. మరుసటి దినము పులియని రొట్టెల పండుగ ప్రారంభము 7 దినములు. ఈ 7 దినములలో మొదటి దినము ఏ జీవనోపాధి అయిన పని చేయకూడదు, పరిశుద్ధ సంఘముగా కూడాలి అని స్పష్టంగా లేఖనాలలో వ్రాయబడి. ఇప్పుడు దయచేసి 2వ విషయంలోనికి మనం వెళదాం. యూదుల కాలమానము. యూదుల కాలమానం ప్రకారము అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని లేఖనాలలో వ్రాయబడింది. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనములో మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము అని మనం చదువుతున్నప్పుడు అస్తమయమును ఉదయమును కలగగా అని వ్రాయబడింది. యూదుల కాలమానానికి ఇదిగో మూలము ఈ మాటలే. వారికి ప్రామాణికము ఇదే. ఇప్పుడు లేఖనాలలో కూడా మనం గమనించగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము 54 నుంచి, ఆ దినము సిద్ధపరుచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చెను. యేసుక్రీస్తును పస్కా రోజు వధింపబడ్డాడు. ఆయన సిలువ వేయబడింది పస్కా పండుగ రోజు అనగా మొదటి నెల 14వ దినము. ఆయన 3 గంటలకు ఆయన మరణించాడు, సమాధి చేశారు. వెంటనే విశ్రాంతి దినము ఆరంభము అంటున్నాడు. అంటే అస్తమయము కలుగుతుందంటే ఒక దినము వారికి ప్రారంభము, ఒక దినం ముగించుకొని ఇంకొక దినము ప్రారంభము. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విశ్రాంతి దిన ఆరంభము కావస్తుంది అనగా యేసుక్రీస్తును సాయంకాలము సమాధి చేసిన తర్వాత విశ్రాంతి దినములోనికి మనం వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారు. అంటే దిన ప్రారంభము అది. అంటే అస్తమయము ఉదయము కలిగితే ఒక దినము, అస్తమయము ఇంకొక దినపు ప్రారంభము అని మనం గమనించాలి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యూదుల క్యాలెండర్ ప్రకారము 13 సాయంకాలము నుంచి 14 సాయంకాలం వరకు ఒక దినము, 14 సాయంకాలము నుండి 15 సాయంకాలం వరకు ఒక దినము, 15 సాయంకాలము నుండి 16 సాయంకాలం వరకు ఒక దినము, అంటే 3 దినములు. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేవటాన్ని గురించి ఆలోచించినప్పుడు విశ్రాంతి దినమును గురించిన అవగాహన మనకు కలిగి ఉండాలి. విశ్రాంతి దినం అనగానే మనందరికీ తెలిసినది ఏంటి అంటే ఆదివారమునకు ముందు వచ్చే అనగా శనివారము విశ్రాంతి దినము అని మనందరికీ తెలుసు. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే సూర్యాస్తమయము నుంచి సూర్యోదయము వరకు అనగా శుక్రవారము సాయంకాలము నుండి శనివారము సాయంకాలము వరకు. ఇప్పుడు విశ్రాంతి దినముల గురించిన కొంచెం అవగాహనను లేఖనాలలో మనం చూడగలిగితే లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చెయ్యకూడదు. అనగా పస్కా పండుగ తరువాత వచ్చే
15వ దినమును కూడా విశ్రాంతి దినముగా ఆచరించాలి. ఇది శనివారం కాదు సుమా. పులియని రొట్టెల పండుగలో మొదటి దినం అంటే 15వ దినము. ఏ పని చేయకూడదు, పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఏ పని చేయకుండా పరిశుద్ధ సంఘముగా కూడటం అనేది ఒక విశ్రాంతి దినముగా ఆచరించమన్నట్లుగానే లేఖనాలలో కనపడుతుంది. అంటే శనివారపు విశ్రాంతి దినము వేరు, పస్కా పండుగ తర్వాత వచ్చే పులియని రొట్టెల పండుగ మొదటి దినమైన 15వ దినమున విశ్రాంతి దినము వేరు. ఇది గమనించాలి. ఇప్పుడు సంఖ్యాకాండము 28వ అధ్యాయము 16-17 వచనాలను మరలా చూడండి. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమియు చెయ్యకూడదు. పరిశుద్ధ సంఘముగా కూడాలి, జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. అంటే 15వ దినము కూడా విశ్రాంతి దినముగా ఆచరించాలి అని లేఖనాలలో స్పష్టంగా వ్రాయబడింది. కానీ ఇది శనివారపు విశ్రాంతి దినము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విశ్రాంతి దినపు నియామకాలు కూడా చాలా ఉన్నవి. భూమికి విశ్రాంతి దినము అన్నాడు. అలాగే పులియని రొట్టెల పండుగ మొదటి దినము కూడా విశ్రాంతి దినముగా ఆచరించాలి. అదేవిధంగా ప్రతి శనివారము దీన్ని ఏమన్నారంటే వారపు విశ్రాంతి దినము. మరి 15వది పండుగలప్పుడు వచ్చే మొదటి దినపు విశ్రాంతి దినము. కాబట్టి ఇక్కడ తేడాను మనం గమనించాలి. మొదటి నెల 15వ దినమున వచ్చే విశ్రాంతి దినము, పండుగ విశ్రాంతి దినము, దీన్ని ఏమన్నారంటే మహాదినము అన్నారు. ఎందుకంటే అందరూ పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి కనుక. మరి శనివారం వచ్చే విశ్రాంతి దినము వారపు విశ్రాంతి దినము. అలాగే పంట కాలాలు కూడా, భూమికి కూడా విశ్రాంతి దినములు ఉన్నవి గనక ఈ మూడింటిని గమనించగలిగితే యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు సమాధి గర్భములో ఎలా ఉన్నాడో మనకు చక్కగా అర్థమవుతుంది. దయచేసి ఈ మూడింటి విషయాలను పరిగణలోనికి తీసుకొని ఇప్పుడు జాగ్రత్తగా మనము ధ్యానించగలిగితే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పస్కా పండుగ దినమున అనగా 14వ దినమున ఆయన మరణించాడు పస్కా పశువుగా. వెంటనే 15వ దినం వచ్చింది. 15వ దినము పులియని రొట్టెల పండుగ ప్రారంభపు విశ్రాంతి దినము. ఇది గమనించాలి. మరలా తర్వాత దినము వారపు విశ్రాంతి దినము అనగా శనివారము. ఆ తరువాత దినము ఆదివారము ఆయన పెందల కడనే తిరిగి లేచాడు. అంటే యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానముల ఈ 3 రాత్రింబగళ్ళల్లో విశ్రాంతి దినములు 2 వచ్చాయి. కానీ విశ్రాంతి దినం అనగానే మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఒకే విశ్రాంతి దినము శనివారం అనుకొని వెంటనే శుక్రవారం ఆయన మరణించాడు, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం లేచాడు అని మనం అనుకున్నాం. కానీ 3 రాత్రింబగళ్ళు రావటం లేదు కదా. మరి లేఖనాలలో ఉన్నది ఏంటంటే 14వ దినము, మొదటి నెల 14వ దినము పస్కా పశువుగా యేసుక్రీస్తు వధింపబడ్డాడు. 15వ దినము అది కూడా విశ్రాంతి దినమే, కానీ పులియని రొట్టెల పండుగ మొదటి దినమైన విశ్రాంతి దినము. ఇది మహాదినము. తరువాత వారపు విశ్రాంతి దినము వచ్చింది అనగా శనివారము. ఆ తరువాత ఆదివారం పెందల కడనే ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు దయచేసి లేఖనాలను మనము గమనించగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం. ఆ దినము సిద్ధపరుచు దినము అనగా
పస్కా పండుగ. మరుసటి విశ్రాంతి దినము మహాదినము. మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక అంటే పస్కా పండుగ తర్వాత వచ్చే విశ్రాంతి దినం ఏంటి? మనం లేఖనాలను చూసుకున్నాం. లేవియాకాండము, సంఖ్యాకాండము. పులియని రొట్టెల పండుగ మొదటి దినము. జీవనోపాధి పని అయినా ఏ పని చేయకూడదు, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలన్న విశ్రాంతి దినము. మరుసటి దినము అని రాయబడింది చూడండి. ఆ దినము సిద్ధపరచు దినము. మరుసటి దినము విశ్రాంతి దినము అనగానే ఇది శనివారపు విశ్రాంతి దినము కాదు, మహాదినము. పులియని రొట్టెల పండుగ 7 దినములు చేస్తారు కదా, మొదటి దినమైన విశ్రాంతి దినము. మరలా చూడండి, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 54వ వచనం. ఆ దినము సిద్ధపరుచు దినము. సిద్ధపరుచు దినము అంటే పస్కా వధించే దినము. యేసుక్రీస్తు మరణించిన దినము 14వ తేదీ. తర్వాత ఏమని రాయబడింది? విశ్రాంతి దినారంభము కావచ్చును. పస్కా పండుగ తరువాత వచ్చే విశ్రాంతి దినమేది? మహావిశ్రాంతి దినము. పులియని రొట్టెల పండుగ మొదటి దినమైన విశ్రాంతి దినము, అది ఆరంభము కావచ్చెను. చూడండి ఇంకా. అప్పుడు గలిలయలో నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఆజ్ఞ చొప్పున. ఇది వారపు విశ్రాంతి దినము కాదు. పులియని రొట్టెల పండుగకు సంబంధించిన 15వ దినమైన పరిశుద్ధ సంఘముగా కూడుకొని జీవనోపాధి పని ఏది చెయ్యని ఆజ్ఞతో కూడిన విశ్రాంతి దినము. ఇప్పుడు ఆలోచించండి, దీని తర్వాత ఏముంది? మరలా వారపు విశ్రాంతి దినముంది. వారు తీరికగా ఉన్నారు. ఆదివారము తెల్లవారుజామున అని రాయబడింది ఇక్కడ. 24వ వచనాన్ని దయచేసి చూడండి. మొదటి వచనం, ఆదివారమున తెల్లవారుచుండగా అని రాయబడింది. అంటే మధ్యలో ఇంకొక వారపు విశ్రాంతి దినము ఉన్నది. వారపు విశ్రాంతి దినము వారం వస్తుంది, కానీ దాని ముందున్న విశ్రాంతి దినం మాత్రం పస్కా పండుగ తర్వాత వచ్చే విశ్రాంతి దినమని గ్రహించగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒకటే అనుకుంటుంటాం, కానీ 2 విశ్రాంతి దినాలు వచ్చాయి. అది గమనించగలిగితే యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు 14వ తేదీ మరణించాడు అంటే దాని అర్థం ఏంటి? పగలు సమాధిలో ఉన్నాడు. ఎందుకంటే విశ్రాంతి దినము వస్తుంది గనక వారు వెంటనే సిలువ మీద నుంచి ఆయనను తీసి సమాధి చేశారు. పగలున్నాడు. తర్వాత రోజు 15వ తేదీ. 15వ తేదీ అంటే అర్థం ఏంటి? మహాదినము. పులియని రొట్టెల పండుగ తర్వాత వచ్చిన విశ్రాంతి దినము 15వ తేదీ. ఇది 14 నుంచి 15 వరకు, సాయంకాలము నుంచి సూర్యోదయం వరకు కదా. తర్వాత మీరు గమనించగలిగితే మరలా వారపు విశ్రాంతి దినం వచ్చింది 15 నుంచి 16 వరకు, అనగా 15 అస్తమయము నుంచి మరలా ఉదయం వరకు 16 వరకు. ఇది వారపు విశ్రాంతి దినము. యేసుక్రీస్తు రాత్రి పగలు సమాధిలో ఉన్నాడు. ఇదిగో పగలు రాత్రి ఉన్నాడు. ముందు పగలు, ఆ తర్వాత ఇదిగో రాత్రి పగలు, ఆ తర్వాత మరలా రాత్రి పగలు. యేసుక్రీస్తు ఆదివారమున ఉదయమున తిరిగి లేచాడు అంటే రాత్రి ఉన్నాడు. ఆదివారం ఉదయమున తిరిగి లేచాడు అంటే రాత్రి ఉన్నాడు. దీన్ని బట్టి ఆలోచించండి, 3 పగళ్ళు 3 రాత్రులు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 2 విశ్రాంతి దినములు అన్న సంగతి విడగొట్టుకోలేకపోవటం వల్ల ఒకటే అనేసరికి శుక్రవారము ఆయన మరణించాడు, శనివారం మాత్రమే ఉన్నాడు.
ఆ తర్వాత ఆదివారం తిరిగి లేచాడనేసరికి 3 రాత్రింబగళ్ళు లెక్క సరిపోలేదు. ఇది ఎదుటివారు మనల్ని ప్రశ్నించడానికి కారణమైంది. ఇప్పుడు లేఖనాల స్పష్టతలోనికి వెళ్ళినప్పుడు 14వ దినము పస్కా పశువుగా వధింపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. 15వ దినము పులియను రొట్టెల పండుగ మొదటి దినమైన విశ్రాంతి దినము. 16వ తేదీ వారపు శనివారపు విశ్రాంతి దినము. ఆదివారము ఆయన తిరిగి లేచాడు. అంటే పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు, ఆ తర్వాత రాత్రి. యేసుక్రీస్తు ఇదిగో తెల్లవారుచుండగా, ఇంకా చీకటిగా ఉండగానే ఆయన తిరిగి లేచాడు. కాబట్టి 3 రాత్రులు 3 పగళ్ళు, 3 రాత్రింబగళ్ళు అని ఎంత స్పష్టంగా అర్థమవుతుందో ఒక్కసారి మీరు పేపర్ మీద వ్రాసుకొని చూస్తుంటే ఇంకా మీకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి మన విశ్వాసం అనేది చాలా గొప్పది. యేసుక్రీస్తు ఏదో గంటల లెక్కల్లోనికి దయచేసి వెళ్ళొద్దు. ఆయన ఏం చెప్పాడంటే 3వ దినమున తిరిగి లేస్తాను అన్నాడు. మరి నేటికి 3 దినములు అవుతుంది కదంటే వారు ఆ దినాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకున్నారు. మనకు ఎమ్మాయి దారిలో ఇద్దరు మాట్లాడుతున్న మాట కంటే యేసుక్రీస్తు మాట్లాడిన మాట అనేది చాలా ప్రాముఖ్యమైంది. 3వ దినమున నేను తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. కాబట్టి యోనా సూచక క్రియ యేసుక్రీస్తు విషయంలో 3 రాత్రింబగళ్ళు పోలిక కరెక్ట్గా సరిపోయింది అని లేఖనాలను బట్టి మనం గుర్తించగలం. ప్రేమన వారలారా, ఆయన తిరిగి లేచాడు. విశ్వాసమును కలిగి సువార్తను నమ్మి ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉన్న మన కొరకు ఆయన వస్తాడు, మనల్ని ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. లేపి ఆయనతో కూడా మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఈ జీవితాలు చాలా చిన్నవి. అందుకే మృతుల పునరుత్థానపు నిరీక్షణను కలిగి ఆ సువార్త విశ్వాసములో బలముగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దయచేసి లేఖనాలను జాగ్రత్తగా ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మాట ఎంత చక్కగా నెరవేరిందో చూడండి. మరి ప్రతి సంవత్సరం శుక్రవారము అని మనం పాటిస్తాం కదా అని మీరు అనుకుంటే, మీ పుట్టినరోజు ఈ సంవత్సరం శుక్రవారం వచ్చిందనుకోండి, నెక్స్ట్ శనివారం వస్తుంది కదా. కాబట్టి మనము దానిని జ్ఞాపకం చేసుకోవటానికే తప్ప యేసుక్రీస్తు శుక్రవారమే మరణించాడు అనేది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, 14 పస్కా పండుగ, తర్వాత 15, తర్వాత 16 మరలా వారపు శనివారము, తర్వాత మరలా ఆదివారం తిరిగి లేచాడు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. కాబట్టి ఇంకా లేఖనాలను మీ కళ్ళ ముందు పెట్టుకొని ధ్యానించి చక్కటి సువార్తకు ఆధారమైన మన విశ్వాసానికి మూలమైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల 3 రాత్రింబగళ్ళను మనం స్థిరముగా నమ్మగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మన నిరీక్షణ ఎంత గొప్పదో ఇంకా బలపరచబడుతుంది, దృఢపరచబడుతుంది. అట్టి చక్కటి తలంపులను దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు. విలువైన నీ మాటలను నాయన నీ పిల్లలు విన్నారు, విని విడిచిపెట్టకుండా నాయన తండ్రి స్థిరముగా కొనసాగగలిగే నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు నీకు మహిమకరముగా, అనేకులకు దేవనకరముగా నాయన వారి హృదయాలలో ఫలింపచేయండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి నీ వాక్యపు నెమ్మదిని అనుగ్రహించండి. శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన తండ్రి దుష్టుని జయించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. యవన కాలపు హృదయాలను నాయన నీ వైపు తిప్పండి. అదేవిధంగా నాయన ఈ టీవీ పరిచర్య కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. 100 ఫలాన్ని అనుగ్రహించండి.
ఈ పరిచర్యలో నాయన ప్రతిఫలపు భాగాన్ని కూడా నీ పిల్లలకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, కుటుంబాలలో నెమ్మదిని నాయన తండ్రి, వారి కష్టానికి నాయన నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ, ఈ టీవీ పరిచర్య కొరకు కష్టపడుతున్న నీ పిల్లలందరినీ నాయన తండ్రి నీ ఆశీర్వాదానికి పాత్రలుగా చేయమని కోరుతూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.